నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాకాల బీచ్ లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్. మార్కాపురం పట్టణంలో ఘనంగా జరిగిన శ్రీ అయ్యప్ప స్వామివారి 35వ జయంతి మహోత్సవం, అష్టాదశ ప్రతిష్ఠా మహోత్సవం, హరహర పుత్రుడు అయ్యప్పకు ప్రత్యేక పూజా కైంకర్యాలను నిర్వహించిన ఆలయ అర్చకులు. పొదిలి పోలీస్ స్టేషన్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సిఐ వెంకటేశ్వరరావు మధ్య తీవ్ర వాగ్వాదం. అక్రమ కేసులు బనాయిస్తావా అని ప్రశ్నించడం మొదలైన వాగ్వాదం. మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. హెచ్చరించిన రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. యోగాంధ్ర 2025 మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణలతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ యోగా భారతీయ సంస్కృతిలో భాగమని, దీనిని మనమందరం ఆచరించాలన్నారు. 1 Year 1 Health పేరుతో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా జిల్లాలో 4 పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించగా ఇప్పటికే గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద, త్రిపురాంతకం దేవస్థానం వద్ద, కొత్తపట్నం బీచ్ వద్ద యోగా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగిందని, ఈరోజు పాకాల బీచ్ నందు యోగా కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నారన్నారు. 21వ తేదీన రాష్ట్రంలోని 1,00,000 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని పేర్కొన్నారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాటికి రాష్ట్ర ప్రజలందరికీ యోగా ప్రాముఖ్యతను తెలియజెప్పి యోగాను వారి జీవశైలిలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 4 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ యోగాను మన జీవితంలో భాగం చేయడంతో పాటు యోగా యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర క్యాంపెయిన్ జరుపుకోవడం జరుగుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, అలాగే ప్రకాశం జిల్లాలో 6,758 ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. 2047 నాటికి ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర మాసోత్సవాలు జరుపుకోవడం జరుగుతోందన్నారు. ఈ యోగా కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆయుష్ ఆర్డీడీ పద్మజాతి, పశుసంవర్ధక శాఖ డీడీ శ్రీ రవికుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, మెప్మా పీడీ శ్రీహరి, డిపిఓ వెంకటనాయుడు, డిఎస్డిఓ రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా సాధకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ సాగర తీరంలో ఆర్కే బీచ్లో యోగాని కార్యక్రమాన్ని చేస్తారు. వారితో పాటుగా విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ప్రదేశాల్లో 2 కోట్ల మంది ఈ యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి గారితో పాల్గొంటారు. ఇవన్నీ కూడా గిన్నిస్ బుక్ రికార్డ్స్ చేపడుతున్నారు. 25,000 మంది విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం కూడా జరుగుతాయి. అదేవిధంగా బీచ్లో మనం కాళీకా మాత టెంపుల్ దగ్గర నుండి భీమిలి వరకు
29 కిలోమీటర్ల మేర ఒకటే స్ట్రెచ్ కూడా మనము ఈ యోగా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది యోగా అనేది ప్రజలందరి యొక్క ఆరోగ్యానికి ఉన్నది, భారతీయ యొక్క సాంప్రదాయాల్లో భాగస్వామ్యమైంది. దీన్ని తిరిగి మనం కొనసాగించడం, వన్ ఎర్త్ అదేవిధంగా వన్ హెల్త్ అనేటువంటి థీమ్తో ఈ సంవత్సరం యోగాంధ్ర మనం పూర్తి చేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా రేపు 21వ తేదీ ఈ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా భాగస్వాములైనటువంటి కార్యక్రమంలో పాల్గొని 21 జూన్ను యోగాంధ్ర అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి తండ్రి గారు నారాయణ రెడ్డి గారు మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో 34 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. చెక్కులు పొందిన వారిలో దొండపాటి అచ్చిరెడ్డికి 45,000 రూపాయలు, బండారు బాలమోహన్కి 1,40,000 రూపాయలు, రామడుగు రాజేశ్వరికి 1,62,000, నాయుడు సుబ్బారావుకి 85,000, పైడిమర్రి రామలక్ష్మమ్మకి 43,565 రూపాయలు, వెన్న వెంకటేశ్వర రెడ్డికి 50,700 రూపాయలు, రాజారపు తిరుపతయ్యకి 55,000, గుడిపాటి జకరయ్యకి 41,984 రూపాయలు, బత్తుల శ్రీనివాసులకి 68,055 రూపాయలు, భీమనబోయిన అల్లూరయ్యకి 30,000 రూపాయలు, నాగం వెంకటేశ్వర్లకి 31,759 రూపాయలు, జువ్వాజీ రంగారెడ్డికి 63,734 రూపాయలు, మేకల వెంకటరంగమ్మకి 30,000 రూపాయలు, బత్తుల గురమ్మకి 1,10,000 రూపాయలు, పడుచూరి కుమారికి 1,88,459 రూపాయలు, తురక పెదల్లూరయ్యకి 54,832 రూపాయలు, ఓర్సు రమణమ్మకి 44,940 రూపాయలు, ఈర్ల గురవయ్యకి 39,433 రూపాయలు, గొలమారు వెంకటనారాయణ రెడ్డికి 41,136 రూపాయలు, గుండారెడ్డి శేషారెడ్డికి 25,000 రూపాయలు, వేల్పుల సౌజన్యకి 40,350 రూపాయలు, పెద్దిరెడ్డి కోటిరెడ్డికి 1,27,619 రూపాయలు, చిట్యాల వెంకటనారాయణకి 95,278 రూపాయలు, షేక్ సుబానీకి 41,136 రూపాయలు, ఐల రమణమ్మకి 29,920 రూపాయలు, నాగిరెడ్డి శివశంకర్ రెడ్డికి 30,000 రూపాయలు, అన్నపూర్ణారెడ్డి ఈశ్వర్ రెడ్డికి 55,000 రూపాయలు, షేక్ గౌస్ బాషాకి 40,000 రూపాయలు, కందుకూరు వెంకటేష్కి 52,900 రూపాయలు, బొబ్బ ఆదిలక్ష్మమ్మకి 1,76,941 రూపాయలు మరియు జగతపు సావిత్రికి 1,10,290 రూపాయల మొత్తం విలువ అక్షరాల 21,89,031 రూపాయల చెక్కులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఆయన నాయకత్వంలో భారతదేశం విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిందని మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణారావు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో పట్టణ అధ్యక్షుల సమక్షంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నేటితో 11 సంవత్సరాలుగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఈ కాలంలో భారత్ ఎంతో ప్రగతిశీల మార్గంలో ముందుకెళ్లిందని తెలిపారు. ప్రపంచ దేశాలు భారత అభివృద్ధిని ప్రశంసిస్తున్నాయని, మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏర్పడిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ఈ కూటమి కృషి చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రు పిచ్చయ్య, బొంతుల కృష్ణ, ఎం చిన్నయ్య, ఎస్ ప్రవీణ్ రాజు, శ్రీకాంత్, శివప్రసాద్, అల్లేకుల సుబ్బారావు, జి సతీష్, రామకృష్ణ, దేశబోయిన శ్రీను, వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి పూర్తి అయిన సందర్భంగా ఈ యొక్క రాబో 100 రోజుల్లో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా సేవ సుపరిపాలన పేదల సంక్షేమం అనే పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో గత 100 రోజుల ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా అమ్మ పేరుతో ఒక మొక్క అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా 100 మొక్కలు నాటాలని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలియజెప్తున్నారు. అందువల్ల
దీన్ని దృష్టిలో ఉంచుకొని మనమందరం కూడా పర్యావరణాన్ని రక్షించాలి అనే క్రమంలో మొక్కలు నాటాలి అనే కార్యక్రమం ఒక్కరు చేస్తారని ఆశిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం భుజస్కంధాలపై వేసుకొని ఈ యొక్క కార్యం పనిచేస్తుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తి అయిందో ఈ యొక్క సంవత్సరాల్లో ఈ సంవత్సరం కాలంలో చెప్పిన ఏవైతే సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ పేదల సంక్షేమమే ధ్యేయంగా ఇప్పటికే 4 సూపర్ 6లో 4 పూర్తి చేయడం జరిగింది. తల్లికి వందనం కార్యక్రమం నిన్ననే ఈ యొక్క అందరి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికని. అదేవిధంగా ఆగస్టు 1 నుండి మహిళలకు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నామో ఉచిత బస్సు ఏర్పాటు అదేవిధంగా అమలవుతుంది. అదేవిధంగా ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ప్రతి ఖజానా ప్రతి డిపార్ట్మెంట్ లో ఖజానా నిల్గా ఉండి వారికి పని లేకుండా పోయింది గత ప్రభుత్వం తప్పిదం వల్ల. అందువల్ల మార్కాపురం స్థాయిలో చూసుకుంటే గతంలో 2 కాలేజీలు ఉచిత విద్యను అందించే ఇంటర్మీడియట్. ఆ యొక్క కాలేజీలు జగన్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారు తీసుకున్న అనాలోచన తిక్కల నిర్ణయం వల్ల ఆ యొక్క ఉచిత విద్య విద్యార్థులకు దూరం అయిపోయింది. ఇప్పుడు మార్కాపురంలో ఒక జూనియర్ కాలేజీ కూడా ఉచిత విద్య లేదు, డిగ్రీ కాలేజీ లేదు. ఆ విధంగా ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే ఒక నిర్ణయం తీసుకున్నాం. మన ముఖ్యమంత్రి గారికి కూడా అప్పీల్ చేస్తున్నాను. మార్కాపురం వచ్చినప్పుడు ఒక డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయండి అని సీఎం గారిని కోరాను మార్కాపురం వచ్చినప్పుడు. అదేవిధంగా మన జిల్లా మా ఎంపీ ఏదైతే శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది విషయాన్ని. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. ఇట్లా ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలు, రెండో విధంగా అభివృద్ధి, 2 సమకళ్ళతో చూసుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గడిచిన 11 సంవత్సరాలలో ఈ దేశం సుపరిపాలన దిశగా సాగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా పార్టీ ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి మేడం గారి సూచనల మేరకు ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ సెగ్గం శ్రీనివాస్ గారి అధ్యక్షతన వారి యొక్క సూచనల మేరకు మరి ఈనాడు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం మార్కాపురం పట్టణంలో 11 సంవత్సరాల మోడీ గారి సుపరిపాలన దినోత్సవ సందర్భంగా అది సక్సెస్ఫుల్ గా 11 సంవత్సరాల్లో ఈ దేశంలో మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఈ దేశానికి ఏమి చేశారు, విద్య, వైద్య, ఆరోగ్య, మరి ఐటీ రంగాలు, అనేక రకమైనటువంటి రంగాలలో ఈ దేశం ముందుకు సాగుతున్నటువంటి విషయాల మీద ప్రతి మూలకి ప్రతి బూత్ స్థాయిలో కూడా మండల స్థాయిలో కూడా మరి యొక్క కార్యక్రమాలు జరపమని పార్టీ యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే ఈనాడు మన మార్కాపురం పట్టణంలో ఈ యొక్క 11 సంవత్సరాల 2047కి భారతదేశం అనేటువంటి వికసిత్ భారత్ సంకల్ప దిశగా పరుగులెడుతున్నటువంటి సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు, నమస్సుమాంజలు. మరి అనేక రకమైనటువంటి అభివృద్ధిని సాధిస్తున్నాము. మరి రోడ్ల విషయంలో కావచ్చు, మరి 90% పైగా ఈనాడు రోడ్ల విషయంలో మనం ముందుకు వెళ్తున్నటువంటిది. విద్యా రంగంలో కూడా ముందుకు వెళ్తున్నాము. ఆరోగ్యపరంగా కూడా మనం చూస్తే ఆయుష్మాన్ భారత్ కార్డులో కూడా మరి 5 లక్షల బీమా పథకాన్ని కూడా ముందంజలో ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవాళ్ళకు అందించే విధంగా ఈనాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి అదే కాకుండా మనం గమనించినట్లయితే విద్యా వైద్య రంగంలోనే కాకుండా ఐఐటి కాలేజీ విషయంలో కానివ్వండి, విశ్వవిద్యాలయాల విషయంలో కానివ్వండి, ఏ రంగంలో చూసుకున్నా సరే గత 11 సంవత్సరాలకు ముందు 11 సంవత్సరాల తర్వాత భారతదేశ స్థితిని చూసినట్టయితే చరిత్రలో నిలిచిపోయే విధంగా మోడీ గారి యొక్క పరిపాలన ఉన్నట్లుగా ఈనాడు ప్రపంచ దేశాలు కూడా
మరి కొనియాడుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. మరి కరోనా టైంలో కూడా ఎంతో మందికో వ్యాక్సిన్ ఇచ్చి దాన్ని ప్రొడక్ట్ చేసి అనేక మంది వ్యక్తులకి, పేదవారికి ప్రాణాలు నిలబెట్టినటువంటి దేశం ఏదైనా ఉన్నది ఈ ప్రపంచంలో అంటే అది వన్ అండ్ ఓన్లీ భారతదేశం మాత్రమే. అది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం నడిచినటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన విషయం. ఒకప్పుడు భారతదేశం అంటే అప్పుల దేశంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈనాడు అప్పు కాదు, ఇతర దేశాలకు సహకారాన్ని అందిస్తూ మరి అనేక విషయాల్లో పెద్దన్నగా ఉన్నటువంటి దేశంగా తీర్చిదిద్దుతున్నటువంటి దేశంగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మరి ఇంతటి సుపరిపాలన ఆ ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మనం కూడా ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి 2024 ఎన్నికల్లో కూడా మనం ఎన్డీఏ కూటమిగా జనసేన పార్టీ, టీడీపీ పార్టీతో కలిసి మనము బీజేపీ పార్టీ వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. మరి గత ప్రభుత్వాలు ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని అధిగమిస్తూ ఆ ప్రక్షాళన నుంచి ప్రక్షాళన చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ మధ్య కాలంలోనే మనం చూసినటువంటి ఆ క్రమంలో మరి మన ముఖ్యమంత్రి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి మనం కూడా ప్రభుత్వంలో భాగస్థులమయ్యాం కాబట్టి ఇంకా పేదలకి ఈ పథకాలు అందుతున్నాయా లేదా, నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ప్రతి పథకం ప్రతి పేదవాడికి అందుతుందా లేదా, అందకపోయినట్లయితే ఆ పథకాలన్నింటిని కూడా మనం ప్రజల నుంచి స్వీకరించి అవి ప్రభుత్వ అధికారుల దగ్గర తీసుకెళ్లి ఆ పథకాలను అందించే దిశగా మనందరం కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఆ దిశగా ముందుకు వెళ్తామని, మరి తప్పులన్నీ కూడా సరిదిద్దుకుంటూ భారతీయ జనతా పార్టీని రాబోయే కాలంలో ఇంకా ముందుగా ప్రజల దృష్టికి తీసుకెళ్తామని, ప్రతి కార్నర్ కి ప్రతి మూలకు కూడా భారతీయ జెండా ఎగరవే దిశగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉండాలని ఆశిస్తూ మరి పార్టీ పెద్దలు మాకు ఏదైతే సూచించారో ఆ విధంగా ముందుకెళ్తామని ఆశిస్తూ ధన్యవాదాలు అందరికీ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్లో వైసీపీ ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పొదిలి సీఐ వెంకటేశ్వరరావుకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నెలకొనగా చెవిరెడ్డి వేలు చూపిస్తూ ఏమనుకుంటున్నావు, నువ్వు మా వారిపై అక్రమ కేసులు బనాయిస్తావా అని ప్రశ్నించడం జరిగింది. జగనన్న పోరుబాట కార్యక్రమంలో చెప్పులు, రాళ్ల దాడిలో నిందితుల అరెస్టుల పర్వం కొనసాగుతుండగా అరెస్ట్ అయిన వారిని పరామర్శించడానికి పొదిలి పోలీస్ స్టేషన్కు చెవిరెడ్డి వచ్చిన క్రమంలో వివాదం నెలకొంది. నిందితులను కలవడానికి రూల్స్ ఒప్పుకోవని సీఐ మాకు రూల్స్ తెలుసు, అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా కేసులలో ఇరికిస్తారా అని చెవిరెడ్డి ప్రశ్నించారు. మీరు పోలీస్ స్టేషన్ దౌర్జన్యానికి దిగడం సరైనది కాదని, ఏవైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలని సీఐ వెంకటేశ్వరరావు వాదించాడు. ఒక దశలో స్టేషన్ ముందు కూర్చొని నిరసన తెలుపుతానని చెవిరెడ్డి కూర్చోవడానికి ప్రయత్నించడంతో పోలీస్ సిబ్బంది వారించి వెనక్కి పంపారు. మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా పడుతోందని ప్రకాశం జిల్లా రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులకు వాహనదారులు సహకరిస్తూ వాహనాలు నడపాలన్నారు. వాహన సంబంధిత ధృవపత్రాలు దగ్గర ఉంచుకోవడంతో పాటు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. ఇక మద్యం తాగి వాహనాలు నడపకుండా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరాలని వాహనదారులకు సూచించారు. మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని, ఈ విషయాన్ని వాహనదారులు గుర్తించి మద్యం తాగకుండా వాహనాలు నడపాలని హెచ్చరించారు. రాచర్ల మండల ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి, వాహనదారులు మద్యం సేవించకుండా మరియు సరైన ధృవపత్రాలు కలిగి వాహనంలో నడపవలసిందిగా పోలీసు వారు తెలియజేయడమైనది. ఇప్పుడు ఉన్న ప్రస్తుత చట్టాల ప్రకారం ఎవరైతే మద్యం సేవించి వాహనం నడుపుతున్నారో వారికి జరిమానా మరియు జైలు శిక్ష రెండూ విధించడం అనేది జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళు మద్యం సేవించకుండా వాహనం నడపవలసిందిగా తెలియజేయడం అనేది, మరియు వాహనదారులు సరైన ధృవపత్రములు మరియు హెల్మెట్ ధరించవలసిందిగా తెలియజేయడం అనేది. ఎవరైతే
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి వాహనం నడుపుతారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అని తెలియజేయడమైనది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నందు శ్రీ అయ్యప్ప స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి 20వ ప్రతిష్టా వార్షికోత్సవ ఆహ్వానం సందర్భంగా హరహర పుత్రుడు అయ్యప్పకు తెల్లవారుజామున నుంచి ఆలయ అర్చకులు రెంటచింతల వెంకట వీర రాఘవ శర్మ, రాము, సరేశ్వర గౌతమ్ శర్మ వేద మంత్రాల నడుమ శాస్త్రయుక్తంగా పూజా కైంకర్యాలను నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి 35వ జయంతి మహోత్సవం కార్యక్రమం అష్టదశ ప్రతిష్ఠ వార్షికోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయంలో గణపతి హోమము, మహాకలశాభిషేకము, పూజా భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కఠిన నియమాలతో బ్రహ్మచారిగా ఉండే అయ్యప్ప భక్తులు అయ్యప్ప అని పిలువగానే భక్తుల కోరికలు తీర్చడం కోసం ఎక్కడికైనా వెళ్లడం అయ్యప్ప ప్రత్యేకత అని, శబరిమల ఆలయంలో ఏ విధంగానైతే పూజా కైంకర్యాలను నిర్వహిస్తారో అదేవిధంగా మార్కాపురంలో వెలిసిన హరహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా పూజా కైంకర్యాలను నిర్వహిస్తూ దినదినాభివృద్ధి చెందుతున్న అయ్యప్ప ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, స్వామివారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని, శబరిమల ఆలయానికి ఏ విధంగానైతే పూజా నియమాలను పాటిస్తారో అదేవిధంగా మార్కాపురం పట్టణంలోని స్వామివారి ఆలయంలో కూడా పూజా నియమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి సేవా సంఘం అధ్యక్షులు గోపాల మల్లికార్జునారావు, కార్యదర్శి పడుచూరి కృష్ణయ్య, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొమరవలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సప్తవార్షికోత్సవం స్వామివారి కళ్యాణాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షుడు దేవర రమేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరవలులోని చెక్పోస్టు సమీపంలో 2018లో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 7వ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షుడు దేవర రమేష్, ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో తెల్లవారుజామున నుండి మేలుకొల్పు హారతితో స్వామివారి పూజా కార్యక్రమాలను ఆలయ పూజారులు నిర్వహించారు. పంచామృత అభిషేకం, కుంకుమాభిషేకం లాంటి పూజా కార్యక్రమాలతో పాటు హోమగుండం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం శనివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో మహిళలు అత్యధికంగా పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు దేవర రమేష్ మాట్లాడుతూ, తాను చిన్ననాటి నుండి వెంకటేశ్వర స్వామి భక్తుడిని అని, ప్రతిరోజు పూజలు చేసేవాడిని అని, వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం తన లక్ష్యమని, ఆ లక్ష్యం కోసం తన స్నేహితులతో పాటు అనేక మంది దాతల సాయం కోరి 2018లో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశామని, ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 7 సంవత్సరాలుగా ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తూ 8వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్నామని సహకరించిన మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయం నిర్వాహకులు, ఆలయ పూజారులు, ఇతరులు పాల్గొన్నారు. మా దృష్టిలో ఖురాన్, భగవద్గీత ఒక్కటే అని, ముస్లింల పర్వదినాలతో పాటు హిందువుల పర్వదినాలను కూడా భక్తితో జరుపుకుంటామని వైస్ ఎంపీపీ షేక్ మౌలాలి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత సన్నివేశం చోటు చేసుకుంది. ఆలయ సప్తవార్షికోత్సవంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించగా ముస్లిం మతానికి చెందిన వైస్ ఎంపీపీ మౌలాలి దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. స్వామివారి కళ్యాణం జరిగిన 3 గంటల పాటు వారు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను హిందువులతో పాటు సమానంగా నిర్వహించారు. అంతేకాక మరో కొంతమంది ముస్లింలు కూడా పూజలో పాల్గొనడం విశేషం. ఆలయ అధ్యక్షుడు దేవర రమేష్, వైస్ ఎంపీపీ మౌలాలి దంపతులకు, ఇతర ముస్లిం వారికి ఆలయంలో పూజలు నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాము ప్రతి సంవత్సరం కూడా హిందువుల ముఖ్యమైన పర్వదినాలలో పాల్గొని పూజలు నిర్వహిస్తుంటామని, దేవుడు ఒక్కడే అని ప్రజలు రూపాలను మార్చుకున్నారని ఆయన అన్నారు. పరమత సహనం చూపిన వైస్ ఎంపీపీ మౌలాలిని ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, మండల ప్రజలు అభినందించారు. ఎర్రగొండపాలెం జాతీయ రహదారి 565పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న బొప్పాయి లారీ, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 5గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు జిల్లా నరసరావుపేటకు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ 15 మంది క్షతగాత్రులు స్థానికంగా ఇక్కడ ఉండే బొప్పాయి కూలీలుగా గుర్తించారు. యాక్సిడెంట్ తీవ్రతతో 2 వాహనాల క్యాబిన్లలో డ్రైవర్లు ఇరుక్కున్నారు.
లారీ క్యాబిన్లో ఇరుక్కున్న ఒక డ్రైవర్ మృతి చెందాడు. బొలెరో వాహనంలో ఇరుక్కున్న డ్రైవర్ను అతి కష్టం మీద బయటకు తీసి ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో లారీ బొలెరో వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. బొలెరో వాహనంలో మామిడికాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.